హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో గోదావరి స్పెషల్ చేపల పులుసుని చేసి చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో చేప ముక్కలు నీచు వాసన లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చేపల పులుసు ఎండింగ్ వరకు చూస్తేనే ఈ రెసిపీ మీకు కంప్లీట్గా అర్థమైద్ది. 2 కేజీలు బొచ్చు చేపను తీసుకొని ఉప్పేసి నీళ్ళతో బాగా కడిగి నీళ్లు లేకుండా ముక్కల్ని తీసుకోండి. ఈ ముక్కల్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి చేప ముక్కలకి ఈ ఉప్పు, కారం, పసుపుని అప్లై చేసుకోవాలి. ముక్కలకి ఇలా బాగా పట్టించాలి. ఇలా బాగా పట్టించేసి 30 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా మసాలాని తయారు చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత 25 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోండి. అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్రను వేసుకోండి. ఇంతవరకే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టండి. 100 గ్రాముల చింతపండు తీసుకుని 1/2 లీటర్ నీళ్లు పోసుకుని నానబెట్టాలి. ఈ గిన్నెని పక్క నుంచి మిక్సీ జార్లో 3 పండు టమాటాలని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన చేపల పులుసు తయారు చేసుకునే గిన్నెను పెట్టుకుని 100 ml ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మెంతులు 1 స్పూన్ వేసుకుని 1 నిమిషం కలపండి. మెంతులు కొంచెం చిట్టుపట్టమనేటప్పుడు వెంటనే గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకోవాలి. 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పైకి తేలేంత వరకు గరిటతో కలుపుకుంటూ ఉండాలి. నచ్చితే 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. అడుగంటుతుంది, గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాతే 1 స్పూన్ పసుపు, 2.5 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. నేను 2 కేజీలకి చూపిస్తున్నాను కాబట్టి 2.5 స్పూన్లు పడుతుంది. 4 స్పూన్లు కారం వేసుకోండి. కారం వేసి ఒకసారి బాగా గరిటతో కలుపుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టమాటో ప్యూరీని వేసేయండి. టమాటో ముక్కలు కట్ చేసి వేస్తే అస్సలు బాగోదండి. ఇలా ప్యూరీ చేసుకునే వేసుకోవాలి. ఈ ప్యూరీ వేయటం వల్ల కూర చాలా బాగుంటుంది. ఇలా అడుగంటకుండా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత తీసి గరిటతో కలపండి. గ్రేవీ ఇలా ఉండాలి. ఈ గ్రేవీని సమానంగా ఇలా సర్దిన తర్వాత 10 పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేసుకోండి. ముందుగా కలిపి పక్కన పెట్టిన చేప ముక్కల్ని వేసేయండి. మీరు చేపల కూర వండేటప్పుడండి లోతు తక్కువగా వెడల్పుగా ఉన్న చేపల కూర గిన్నెని తీసుకోండి. ఇలా చేప ముక్కలన్నీ ఇలా వేసిన తర్వాత 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మగ్గించాలి. మూత తీసి గరిటె పెట్టకూడదు. ఒక క్లాత్తో ఇలా కదపండి. గిన్నెలో చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె అస్సలు పెట్టకూడదు. 1/2 లీటర్ చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత 1/2 లీటర్ నీళ్లు కూడా పోసుకోండి. ఇలా నీళ్లు పోసేసి ఇప్పుడు క్లాత్తో పట్టుకుని ఇలా కలపాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఈ ఉప్పు కూడా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఈలోగా మసాలాని తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని 1 స్పూన్ మిరియాలు, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకుని 5 నిమిషాల తర్వాత మూతను తీసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని వేసుకోవాలి. ఈ పొడి వేసి ఒకసారి క్లాత్తో పట్టుకుని బాగా ఇలా కదపాలి. ఈ మసాలా పొడి వేసిన తర్వాత వీధి చివరి వరకు గుమగుమలు వెళ్ళిపోతున్నాయి. 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి.
ఇప్పుడు మూతను తీసి క్లాత్తో పట్టుకుని ఇలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా ఉండాలి చేపల పులుసు అంటే. సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేయండి. ఈ చేపల పులుసుని వెంటనే తినే కన్నా కూడా ఒక పూట తర్వాత తింటే అసలు టేస్ట్ అప్పుడు తెలుస్తుంది. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.